ప్రజలు తిట్టినా నా శైలి మారదు. ఎమ్మెల్యే పాసం. ప్రజలు తిట్టినా కొట్టినా నా తీరు మారదు. నేను ప్రజల్లోనే ఉంటాను, సేవ చేస్తానని పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. వాకాడులో శుక్రవారం నిర్వహించిన దేశం కోసం మనం సైతం నినాదంతో నిర్వహించిన తిరంగా ర్యాలీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ చేస్తున్న విధ్వంసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. అవసరమైతే దేశం కోసం నేను సైతం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పాకిస్తాన్ వంటి దేశాలు ఏం చేసినా ఎదురుదాడికి మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గంలో, మండలాలలో అందరి నాయకుల సమిష్టి కృషితో సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. వాకాడు మండలంతో తనకు ఎనలేని సంబంధం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ టీడీపీ నాయకులు పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, బీజేపీ ఇన్ఛార్జ్ గూడూరు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రామయ్య, టీడీపీ మహిళా నాయకురాలు మట్టం శ్రావణి, దువ్వూరు భారతమ్మ, బత్తిన ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, మన ప్రధానమంత్రి, మన సైన్యం పాకిస్తాన్ వాళ్ళకి డీటెయిల్ సమాధానం చెప్పినందుకు, అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మందిని మన వాళ్ళు తుదముట్టించేందుకు కూడా ఈరోజు విషయాలని కూడా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా విజయోత్సవ సందర్భంగా తిరంగా ర్యాలీలు 3 రోజులు చేయమని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన మీద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తిరంగా ర్యాలీలు కూడా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేసే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే ధోరణిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50 లక్షలు కూడా చాలా మంచిది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పడం కూడా సంతోషం. మొట్టమొదటి ఆయన జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పొందినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు. కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సైనికులు తిరుగుబాటు చేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు చేసిన దానికి ఈరోజు అందరం కూడా ఈ తిరంగా ర్యాలీలు పెట్టామని చెప్పి మనం తెలియజేస్తూ, అలాగే అందరం కూడా మన భారతదేశం కోసం అవసరమైతే మన ప్రాణ ఇచ్చేందుకు కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడూ మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. జిత్తులు మారి దేశం ఏదో ఉంటుంది పాకిస్తాన్, ఇలాంటి పాకిస్తాన్ని తుదముట్టి చేయాల్సిన అవసరం కూడా ఉంది, వాషౌట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ, మాత్రం కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోయినాడు తప్ప ఆయనేమి కొత్తగా పార్టీలో వచ్చినాయంటే మాత్రం కాదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అలాగే మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది ఒక సిస్టమ్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని ఇబ్బంది పెడితే మేమైతే ఒప్పుకోం. పాత వాళ్ళు ఇబ్బంది ఏం పడపలే, మీకు మేము ఉన్నాం. పాత వాళ్ళకి మరిచెట్టంత మనిషి ఇక్కడ ఉన్నాడు, మీకు ఇబ్బందిలే పాత వాళ్ళ విషయంకి వస్తే. అట్లాగా ఆయన తోడుగా మన విజయన్ ఉన్నాడు, డేర్ అండ్ డెవిల్. ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా నన్ను కూడా చెప్తాడు, ఏం మొహమాటం కూడా అదే పద్ధతి బాగా అని చెప్పేస్తాడు. ఎందుకంటే అది కూడా చాలా మంచిది మనకి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు లేరు గతంలో. ఇప్పుడు మనందరికీ కూడా ఒక పెద్దగా మన విజయన్న ఉన్నందుకు కూడా నాకు నిజంగా ఎప్పుడూ గర్వపడతా. వాకాడులో మా విజయన్న మాతో ఉండడం కూడా చాలా సంతోషం. అలాగే పెద్ద ఆయన పేరు ఆయన నందగోపాలన్న కూడా వయసులో వచ్చి మాకంతా తిరిగి డోర్ తిరిగి నా గెలుపుకి ఆయన కూడా కారణంలో ఒకరైనందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి మా జనార్దన్ రెడ్డి అన్న, అలాగే ద్వారకనాథ్ రెడ్డి గారు, అలాగే ఆ రోజు ఎవరెవరైతే పార్టీ హరీష్ యాక్టివ్ ఈరోజు కూడా హరీష్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరి వల్లే మనకి 500 మైనస్ ఇక్కడ. జనసేన వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు లేకుండా మేము కూడా వీళ్ళ పాత్ర చాలా కష్టం.
వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి తీసుకొని వాకాడు మండలంలో మా నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఖచ్చితంగా పాతామని చెప్పి తెలియజేస్తూ, అలాగే సీనియర్ నాయకులు మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, పెద్ద ఆయన ఇప్పటి నుంచో కూడా ఉంటున్నాడు. వీళ్ళందరూ కూడా మా దయాకరం, వీళ్ళందరూ కూడా మా రవణయ్య, అలాగే మా బీసీ నాయకులు గోవిందన్న గారు, అట్లాగే సేనన్న, మా సేనన్న గారు, అందరూ కూడా సీనియర్ నాయకు గంగాధర్ రెడ్డి గారు, అలాగే చాలామంది వాకాడు మండలంలో సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గిరిజన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా కూడా ఈ యొక్క జాయినింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ కోట మండలంలో కూడా ఉన్నాయి. అక్కడ జాయినింగ్స్ అన్నీ కూడా మా పార్టీ కోట పార్టీ అధ్యక్షుడు రావుత్ రెడ్డి గారు, మా జలీల్ అహ్మద్ గారు, మా భాస్కర్ రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యంగా ఇక్కడ వాకాడు మండలంలో జాయినింగ్స్ ఉన్నాయి. గతంలో ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అజిత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అలాగే షాయి మందిర్లో ఆ యొక్క కార్యక్రమం ఈవినింగ్ 5 గంటలకి జరుగుతుంది. దానికి కూడా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, వీళ్ళందరూ కోఆపరేషన్ మాకు కావాలా, పత్రికా మిత్రులు, టీవీ సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మేము ఎవరు మీకు శత్రువులు కదా ఆయన, దయచేసి వేరే విధంగా రాయొద్దు, మేము ఎవరిని విమర్శించాం.